పొట్టేళ్లకు జబ్బు వచ్చినప్పుడు పెద్ద సమస్య కాదు. జబ్బుని ఆలస్యంగా గుర్తించడం పెద్ద సమస్య అండి. మొదటి రోజు చిన్న చలిగా మొదలవుతుంది. రెండో రోజు ఆహారం తినడం తగ్గుతుంది. మూడో రోజు నీరసం పెరుగుతుంది. ఇలా ఆలస్యం చేస్తే నష్టం ఖాయం. ఈ వీడియోలో జబ్బు మొదటి దశలో ఎలా గుర్తించాలో మాట్లాడుకుందాం. పొట్టేళ్లలో జబ్బులు త్వరగా ఎందుకు పెరుగుతాయి? పొట్టేళ్లకు రోగ నిరోధక శక్తి తగ్గితే జబ్బులు ఆటోమేటిక్గా పెరుగుతాయండి. ఈ రోగ నిరోధక శక్తి తగ్గే కారణాలు ఏమిటంటే, ఒకటి, వాతావరణం ఒక్కసారిగా మారడం, తడి నేల, గుంపుగా ఎక్కువగా పెట్టడం, క్రమ తప్పకుండా డివార్మింగ్ ఇవ్వకపోవడం, ఒక్కసారిగా మేత మార్చడం. జబ్బు ఒక్కసారిగా రాదు, చిన్న సూచనతో మొదలవుతుంది. ఈ చిన్న సూచనే ముందుగా గుర్తించాలి. ముందస్తు జబ్బు లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి. మేత తినడం తగ్గడం, కళ్ళలో వెలుగు తగ్గడం, ముక్కులో నీరు కారడం లేదా ఎండిపోవడం, విరేచనాలు వాసన మారడం, గుంపు నుండి దూరంగా నిలబడటం, చెవులు వాలిపోవడం, మౌనంగా ఉండటం. మొదట చిన్నగా కనిపిస్తాయి కానీ త్వరగా పెరుగుతాయి. ఎక్కువగా కనిపించే జబ్బులు: మొదటిది చలి జ్వరం, ముక్కులో నీరు గారడం, శరీర వేడి పెరగడం. తర్వాత విరేచనాలు, శరీరంలో నీరు తగ్గే ప్రమాదం. మూడవది పురుగులు ఎక్కువ కావడం, పొట్ట ఉబ్బరం, బరువు పెరగకపోవడం. నాలుగవది ఊపిరితిత్తుల సమస్య, వేగంగా ఊపిరి పీల్చడం, నోరు తెరిచి ఊపిరి తీసుకోవడం. ఈ 4 సమస్యలు ఎక్కువ ఉంటాయండి. మొదటి సహాయం ఏమి చేయాలంటే, జబ్బు అనుమానం వచ్చిన వెంటనే చేయాల్సినవి: ఆ పొట్టేలను వేరుగా పెట్టాలి, శుభ్రమైన నీరు ఇవ్వాలి, ఉప్పు చక్కెర కలిపిన నీరు ఇవ్వాలి, తేలికైన మేత ఇవ్వాలి, శరీర వేడి చూసుకోవాలి. వేరుగా పెట్టకపోతే మిగతా వాటికి కూడా వ్యాపిస్తుంది. నీరు తగ్గిపోవడం, డీహైడ్రేషన్ ఎలా గుర్తించాలి? లక్షణాలు: చర్మం పట్టుకుని వదిలితే ఆలస్యంగా సరిగా రావడం, నోరు ఎండిపోవడం, నిలబడలేకపోవడం. చర్యలు: ఉప్పు చక్కెర నీరు ఇవ్వడం, కొద్దిగా కొబ్బరి నీళ్ళు ఇవ్వడం, ఎండ తగలకుండా చూడడం. నీరు సరిగ్గా లేకపోతే మందులు కూడా పనిచేయవు. తర్వాత ఎప్పుడు వైద్యుడిని పిలవాలి, వెటర్నరీ డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి. ఒక రోజు తర్వాత కూడా మార్పు లేకపోతే, విరోచనాల్లో రక్తం పడుతుంటే, నిరంతరం దగ్గుతుంటే, వేగంగా ఊపిరి తీసుకుంటే, నిలబడలేకపోతే, వైద్యుడిని ఆలస్యంగా పిలవడం అంటే ప్రమాదం పెరగడం. రైతులు చేసే సాధారణ తప్పులు: మనుషులు మందులు ఇవ్వడం, మోతాదు ఊహించి ఇవ్వడం, 2-3 మందులు కలిపి ఇవ్వడం, వేరుగా పెట్టకపోవడం, క్రమం తప్పకుండా డివార్మింగ్ ఇవ్వకపోవడం, అంచనా వేసి మందులు ఇవ్వడం అంటే జూదం ఆడినట్టే. నిజమైన నష్టం లెక్కలు చూస్తే, ఒక ఆరోగ్యమైన పొట్టేలు ధర 8,000 నుంచి 12,000 రూపాయలు ఉంటుంది. జబ్బు వచ్చిన తర్వాత మందులు, బరువు తగ్గడం కలిపిన నష్టం రెట్టింపు అవుతుంది. జబ్బు రాకుండా చూసుకోవడం చవక, వచ్చిన తర్వాత చికిత్స ఖరీదు. పొట్టేలు అంటే జంతువు మాత్రమే కాదండి, మన పెట్టుబడి, మన ఆదాయం, మన కుటుంబానికి ఆధారం. సమయానికి జాగ్రత్త పడితే జబ్బు నియంత్రణలో ఉంటుంది. ఆలస్యం అయితే పశ్చాత్తాపం తప్పదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ అనుభవాన్ని కామెంట్లో రాయండి, మీ ఫార్మర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత వీడియోలో ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో, ఎంత మోతాదు ఇవ్వాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కండి.